ఐపీఎల్ 2025లో అధికారికంగా ప్లేఆఫ్స్ చేరిన మొట్టమొదటి జట్టుగా శుభ్మన్ గిల్ కెప్టెన్సీలోని గుజరాత్ టైటన్స్ నిలిచింది. తాము ప్లేఆఫ్స్ చేరడమే కాకుండా తమతో పాటు రజత్ పటిదార్ కెప్టెన్సీలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని పంజాబ్ కింగ్స్ను కూడా గుజరాత్ టైటన్స్ ప్లేఆఫ్స్కి తీసుకెళ్లడం గమనార్హం. ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై 10 వికెట్ల తేడాతో గుజరాత్ టైటన్స్ ఘన విజయం సాధించింది. సాయి సుదర్శన్ అజయ్ సెంచరీతో విధ్వంసం సృష్టించడానికి తోడు శుభ్మన్ గిల్ భారీ ఇన్నింగ్స్తో ఊచకోత కోయడంతో 200 పరుగుల భారీ లక్ష్యాన్ని గుజరాత్ టైటన్స్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించింది. దీంతో కేఎల్ రాహుల్ అజయ్ సెంచరీ వృధా అయిపోయింది. కాగా ఈ సీజన్లో గుజరాత్ టైటన్స్కి ఇది 9వ విజయం కావడం విశేషం. వరుసగా 3వ విజయం. గుజరాత్ ఖాతాలో ప్రస్తుతం 18 పాయింట్లు ఉన్నాయి. దీంతో టేబుల్ టాపర్గా కూడా నిలిచింది. 8 విజయాల్లో 17 పాయింట్ల చొప్పున ఉన్న ఆర్సీబీ, పంజాబ్ 2-3 స్థానాల్లో ఉన్నాయి. ఈ రెండు జట్ల ఖాతాలో సమానంగా పాయింట్లున్నప్పటికీ నెట్ రన్ రేట్లో తేడా కారణంగా వాటి స్థానాలు నిర్ధారించబడ్డాయి. అంతేకాకుండా ఈ యొక్క మ్యాచ్ ఫలితం కారణంగా ఇతర మ్యాచ్ల ఫలితాలతో సంబంధం లేకుండా టాప్ 3లో ఉన్న గుజరాత్, బెంగళూరు, పంజాబ్ అధికారికంగా ప్లేఆఫ్స్ చేరాయి. మిగిలిన ఒకే ఒక్క ప్లేఆఫ్ స్థానం కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జైంట్స్ మధ్య పోటీ నెలకొంది. కాగా ఢిల్లీకి మాత్రం ఇది వరుసగా 3వ పరాజయం. ఈ సీజన్లో ఇప్పటి వరకు 6 మ్యాచ్లు గెలిచిన ఢిల్లీ పాయింట్ల పట్టికలో 13 పాయింట్లతో ప్రస్తుతం 5వ స్థానంలో ఉంది. అయితే ఈ మ్యాచ్లో తమ సూపర్ బ్యాటింగ్తో సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ రికార్డుల మోత మోగించారు. కేఎల్ రాహుల్ అయితే 3 చరిత్రాత్మక రికార్డులతో రెచ్చిపోయాడు. ఈ క్రమంలోనే కింగ్ విరాట్ కోహ్లీ రికార్డును సైతం బద్దలు కొట్టాడు కేఎల్ రాహుల్. కాగా ఈ మ్యాచ్ మొత్తంలో ఏకంగా 11 రికార్డులు నమోదయ్యాయి. ఈ రికార్డులన్నిటి గురించి మాట్లాడుకోవడానికి ముందుగా మ్యాచ్ స్కోర్ కార్డు గురించి ఒక్కసారి షార్ట్గా మాట్లాడుకుందాం. టాస్ ఓడి మోటగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోర్ చేసింది. కేఎల్ రాహుల్ అజయ్ సెంచరీతో చెలరేగాడు. ఐపీఎల్లో రాహుల్కి ఇది 5వ సెంచరీ. టీమిండియా తరపున చేసిన 2 సెంచరీలను కూడా కలిపి చూస్తే 7వది. దీంతో ఐపీఎల్తో పాటు టీమిండియా ఆటగాళ్ల పరంగా టీ20 క్రికెట్లో అత్యధిక సెంచరీలు సాధించిన 4వ బ్యాటర్గా నిలిచాడు. మొత్తంగా ఈ ఇన్నింగ్స్లో 65 బంతులు ఎదుర్కొన్న రాహుల్ 172 స్ట్రైక్ రేట్తో 112 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్లో 14 4లు 4 6లు ఉన్నాయి. 210 స్ట్రైక్ రేట్తో 10 బంతుల్లో 21 పరుగులు చేసిన ట్రిస్టన్ స్టబ్స్ నాటౌట్గా నిలిచాడు. 150 స్ట్రైక్ రేట్తో అభిషేక్ పోరల్ 19 బంతుల్లో 30 పరుగులు చేశాడు. 156 స్ట్రైక్ రేట్తో అక్షర్ పటేల్ 16 బంతుల్లో 25 పరుగులు చేశాడు. డూప్లిసిస్ 5 పరుగులు చేశాడు. గుజరాత్ బౌలర్లో అర్షద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, సాయి కిషోర్ తల వికెట్ తీశారు. అనంతరం 200 పరుగుల భారీ లక్ష్యాన్ని గుజరాత్ టైటన్స్ ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ సునాయాసంగా ఛేదించారు. ఈ సీజన్లో తమ సూపర్ ఫామ్ను కొనసాగిస్తూ ఏ దశలోనూ తడబడకుండా ఆడుతూ పాడుతూ హాయిగా బ్యాటింగ్ చేసిన వీరిద్దరూ మరో ఓవర్ మిగిలిండగానే లక్ష్యాన్ని పూర్తి చేశారు. దీంతో గుజరాత్ టైటన్స్ జట్టు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడం విశేషం. ఈ క్రమంలో ఆరంభం నుంచి చివరి వరకు 4లు 6లతో ఇద్దరూ విధ్వంసం సృష్టించారు. ఈ క్రమంలోనే సాయి సుదర్శన్ ఐపీఎల్లో 2వ సెంచరీని సాధించాడు. గిల్ 27వ హాఫ్ సెంచరీని చేశాడు. అజయ్ సెంచరీతో చెలరేగిన సాయి సుదర్శన్ 6 కొట్టి లక్ష్యాన్ని పూర్తి చేశాడు. మొత్తంగా 61 బంతులు ఎదుర్కొన్న సాయి సుదర్శన్ 177 స్ట్రైక్ రేట్తో 108 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్లో 12 4లు 4 6లు ఉన్నాయి. 53 బంతులు ఎదుర్కొన్న గిల్ 175 స్ట్రైక్ రేట్తో 93 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్లో ఏకంగా 7 6లు 3 4లు ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ఒక్కరు కూడా వికెట్ తీయలేకపోవడం గమనార్హం. సాయి సుదర్శన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా ప్రస్తుతం టేబుల్ టాపర్ పొజిషన్తో పాటు ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ కూడా గుజరాత్ టైటన్స్ ఆటగాళ్లైన సాయి సుదర్శన్, ప్రసిద్ధ్ కృష్ణ వద్దనే ఉండడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్ మొత్తంలో నమోదైన 11 రికార్డుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. రికార్డ్ నెంబర్ 1, ఈ మ్యాచ్లో చేసిన రన్స్ ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అన్ని రకాల టీ20 క్రికెట్లో కలిపి 8000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. దీంతో వేగంగా ఈ మార్క్ అందుకున్న భారత బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో 243 ఇన్నింగ్స్లో 8000 పరుగుల మార్కు అందుకున్న విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. కాగా రాహుల్ 224 ఇన్నింగ్స్లోనే ఈ మార్క్ అందుకున్నాడు. మొత్తంగా చూస్తే రాహుల్ 3వ స్థానంలో ఉన్నాడు. మొదటి 2 స్థానాల్లో క్రిస్ గేల్, బాబర్ అజమ్ ఉన్నారు. రికార్డ్ నెంబర్ 2, ఐపీఎల్ చరిత్రలో 3 వేరువేరు టీంల తరపున సెంచరీ సాధించిన మొట్టమొదటి బ్యాటర్గా కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించాడు. కాగా కేఎల్ రాహుల్ పంజాబ్ కింగ్స్ తరపున 2, లక్నో సూపర్ జైంట్స్ తరపున 2, ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 1 సెంచరీ చేశాడు. రికార్డ్ నెంబర్ 3, ఐపీఎల్లో 5 సెంచరీలు సాధించినప్పుడు ఒక్కసారి కూడా రాహుల్ అవుట్ కాలేదు. దీంతో ఐపీఎల్లో అత్యధికంగా 5 అజయ్ సెంచరీలు చేసిన బ్యాటర్గా రాహుల్ చరిత్ర సృష్టించాడు. రికార్డ్ నెంబర్ 4,
ఈ సీజన్లో గుజరాత్ టైటన్స్ ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ ఇప్పటి వరకు 7 సార్లు ఓపెనింగ్లో 50+ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్లో అత్యధిక సార్లు ఓపెనింగ్లో 50+ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన రెండో జోడిగా గిల్, సుదర్శన్ నిలిచారు. రికార్డ్ నెంబర్ 5. ఈ మ్యాచ్లో చేసిన రన్స్ ద్వారా అన్ని రకాల టీ20 క్రికెట్లో కలిపి శుభ్మన్ గిల్ 5,000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఇందుకు 154 ఇన్నింగ్స్లు తీసుకున్నాడు. దీంతో వేగంగా ఈ మార్క్ అందుకున్న రెండో భారత బ్యాటర్గా నిలిచాడు. 143 ఇన్నింగ్స్లో ఈ మార్క్ అందుకున్న కేఎల్ రాహుల్ మొదటి స్థానంలో ఉన్నాడు. మొత్తంగా చూస్తే శుభ్మన్ గిల్ 6వ బ్యాటర్గా ఉన్నాడు. రికార్డ్ నెంబర్ 6. ఐపీఎల్ చరిత్రలో 100 పరుగులకు పైగా భాగస్వామ్యం నెలకొల్పడం గిల్, సుదర్శన్కి ఇది 7వసారి కావడం గమనార్హం. దీంతో అత్యధిక సార్లు ఈ ఘనత సాధించిన 3వ జోడిగా నిలిచింది. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ జోడీలు వరుసగా 10, 9 సార్లతో మొదటి 2 స్థానాల్లో ఉన్నాయి. రికార్డ్ నెంబర్ 7. ఈ సీజన్లో గిల్, సుదర్శన్ కలిపి ఇప్పటి వరకు 839 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో ఒక సీజన్లో అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన జోడిగా వీరు చరిత్ర సృష్టించారు. రికార్డ్ నెంబర్ 8. ఈ మ్యాచ్లో గిల్, సుదర్శన్ కలిసి తొలి వికెట్కు అజేయంగా 205 పరుగులు జోడించారు. కాగా ఐపీఎల్ చరిత్రలో తొలి వికెట్కి ఇది 3వ అత్యధిక భాగస్వామ్యం. రికార్డ్ నెంబర్ 9. గుజరాత్ టైటన్స్కి ఇది 2వ అత్యధిక లక్ష్య ఛేదన. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్పై ఒక జట్టు ఛేదించిన 2వ అత్యధిక లక్ష్య ఛేదన కూడా ఇదే కావడం గమనార్హం. కాగా మొదటి స్థానంలో ఉన్న 204 పరుగుల లక్ష్య ఛేదన కూడా ఈ రెండు జట్ల మధ్యనే ఈ సీజన్లోనే రావడం గమనార్హం. రికార్డ్ నెంబర్ 10. ఐపీఎల్లో 2024 నుంచి సాయి సుదర్శన్కి ఇది 9వ 50+ స్కోర్ కావడం గమనార్హం. దీంతో 2024 నుంచి అత్యధిక సార్లు ఈ మార్క్ అందుకున్న రెండో బ్యాటర్గా సుదర్శన్ ఉన్నాడు. 13 సార్లు ఈ మార్క్ అందుకున్న విరాట్ కోహ్లీ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. చివరగా రికార్డ్ నెంబర్ 11. ఈ సీజన్లో గుజరాత్కు ఓపెనింగ్లో ఇది 7వ 50+ ఓపెనింగ్ భాగస్వామ్యం. దీంతో ఇప్పటి వరకు అత్యధిక సార్లు ఈ మార్క్ అందుకున్న జోడిగా గిల్, సుదర్శన్ నిలిచారు. కాగా ఈ మ్యాచ్లో మీకు ఏ ప్లేయర్ బ్యాటింగ్ బాగా నచ్చిందో ఖచ్చితంగా కామెంట్స్